NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ అభివృద్ధికి పట్టం కట్టండి. గెలిచిన సర్పంచులతో రామరెడ్డి గోపాల్ రెడ్డి, మల్లిబాబు యాదవ్ ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించిన సర్పంచ్లు గతం కంటే మెరుగ్గా గ్రామాలను అభివృద్ధి చేయాలని, దాని కొరకు పూర్తిగా నిధులు సమీకరించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామరెడ్డి గోపాల్ రెడ్డి, PSCS అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ సహకారంతో నేను, నాతో పాటు ఇంకా నాయకులు పూర్తిగా సహకరించగలరని జిల్లా కాంగ్రెస్ నాయకులు కామేపల్లి మాజీ ZPTC మల్లిబాబు యాదవ్ హామీ ఇచ్చారు. మరి మన ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి దృష్టిలో పెట్టి, మన పెద్దలు గౌరవనీయులు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి, మన అందరూ అభిమాన నాయకుడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు మరి పొంగిలేటి సీనన్న దృష్టిలో పెట్టి, మరి ఏదైతే రుక్కితన్న గ్రామ పంచాయతీకి ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు ఇల్లులు కావాలి, మరి మాకు కులాల పరంగా ఇవ్వాలంటున్నారు. ప్రతి కులాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇల్లులు తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఫస్ట్ తీర్మానంలోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ తీర్మానం చేసుకొని, మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మరి ముందు మనం మొదలు పెడతానికి కూడా మీకు మరి సపోర్ట్ చేసి సహకరిస్తా అని చెప్పి ఇప్పుడే మన వార్డు మెంబర్కి గెలిచినటువంటి సోదరిమణి బుజ్జిది ఆ స్థలం, మరి ఆ స్థలం కూడా నేను ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ మాట ప్రకారంగా అందరూ కూడా ఏకదాటి మీద ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ విషయంలో 2 గంటల చర్చ నడిచినప్పటికీ అందరూ కూడా సరే కులాలు యాదవులకు ఇవ్వాలని, SCలకు ఇవ్వాలని, గతంలో గౌళ్ళకి ఇచ్చారని, గతంలో STలకు ఇచ్చారని ఒక చర్చ నడిచినప్పటికీ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి ఉప సర్పంచ్ను కూడా మరి ఆ పరిమిశెట్టి సాంబయ్యని ఎన్నుకోవడానికి మరి అందరూ వార్డు మెంబర్లు కూడా మెజార్టీ చూపించారు. కాబట్టి ఈ రోజు ఎన్నుకున్న తర్వాత రేపు 20వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి గారి దగ్గర తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి, గోపాల్ రెడ్డి గారికి తీసుకుపోయి మీ సమస్యలు, మీ రుక్కితండ గ్రామ పంచాయతీ సమస్యలు ఒకటికొకటి ఒకదాని తర్వాత ఒకటి మరి బాధ్యత తీసుకొని మీతో పాటు నేనుండి మరి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఇంతమంది నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరి మళ్ళా పండితాపురం గ్రామం తరఫున నా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్ 8 మందికి 8 మంది కాంగ్రెస్గా, సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్గా మరి 8 వార్డు మెంబర్లను గెలిపించుకున్నందుకు ప్రత్యేకంగా ఆ గ్రామ బండిపాడు రాయగూడ రుక్కిదండ గ్రామ పెద్దలందరికీ కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, మరి అక్కడెక్కడ చాలా సమస్యలు, నీటి సమస్య ఉన్నది, మరి పైప్ లైన్ సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది, మరి రోడ్ల సమస్య ఉన్నది. ఇవన్నీ కూడా మరి మన ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి దృష్టిలో పెట్టి, మన పెద్దలు గౌరవనీయులు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి, మన అందరూ అభిమాన నాయకుడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు మరి పొంగిలేటి సీనన్న దృష్టిలో పెట్టి, మరి ఏదైతే రుక్కితండ గ్రామ పంచాయతీకి ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు ఇల్లులు కావాలి, మరి మాకు కులాల పరంగా ఇవ్వాలంటున్నారు. ప్రతి కులాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇల్లులు తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఫస్ట్ తీర్మానంలోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ తీర్మానం చేసుకొని, మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మరి ముందు మనం మొదలు పెడతానికి కూడా మీకు మరి సపోర్ట్ చేసి సహకరిస్తా అని చెప్పి ఇప్పుడే మన వార్డు మెంబర్కి గెలిచినటువంటి సోదరిమణి బుజ్జిది ఆ స్థలం, మరి ఆ స్థలం కూడా నేను ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ మాట ప్రకారంగా అందరూ కూడా ఏకదాటి మీద ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ విషయంలో 2 గంటల చర్చ నడిచినప్పటికీ అందరూ కూడా సరే కులాలు యాదవులకు ఇవ్వాలని, SCలకు ఇవ్వాలని, గతంలో గౌళ్ళకి ఇచ్చారని, గతంలో STలకు ఇచ్చారని ఒక చర్చ నడిచినప్పటికీ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి ఉప సర్పంచ్ను కూడా మరి ఆ పరిమిశెట్టి సాంబయ్యని ఎన్నుకోవడానికి మరి అందరూ వార్డు మెంబర్లు కూడా మెజార్టీ చూపించారు. కాబట్టి ఈ రోజు ఎన్నుకున్న తర్వాత రేపు 20వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి గారి దగ్గర తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి,
గోపాల్ రెడ్డి గారికి తీసుకుపోయి మీ సమస్యలు, మీ రుక్కితండ గ్రామ పంచాయతీ సమస్యలు ఒకటికొకటి ఒకదాని తర్వాత ఒకటి మరి బాధ్యత తీసుకొని మీతో పాటు నేనుండి మరి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఇంతమంది నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరి మళ్ళా పండితాపురం గ్రామం తరఫున నా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం. ఇంకోటిదే ఏడు మన వైస్ సర్పంచ్ గారు సాంబాయి కప్పు అందరు